అశోక చక్రవర్తి కాలంలో ఉద్భవించిన బౌద్ధం 100 సంవత్సరాల పాటు దేశంలో విస్తారంగా ప్రచారంలో ఉందని తిరుపతి జిల్లా ఏడీపీఎస్ అధ్యక్షులు గోపాల్ అన్నారు. గురువారం నెల్లూరు అంబేద్కర్ భవన్లో ఏడీపీఎస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఏడీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎర్రబోతు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం ఇదే అంబేద్కర్ భవన్లో ఇంగిలాల రామచంద్రయ్య నేతృత్వంలో ఏడీపీఎస్ పురుడు పోసుకుందని తెలిపారు. నాటి నుండి నేటి వరకు పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఏడీపీఎస్ పాటుపడుతుందని ఆయన అన్నారు. అంబేద్కరిజం శిరోధార్యం చేసుకుని 30 ఏళ్లుగా పనిచేస్తున్నామన్నారు. అంబేద్కర్ ధర్మ పోరాట సమితి అభివృద్ధికి, నిర్విరామ పోరాటాలకు వెన్నుదన్నుగా నిలిచి కార్యకర్త నుండి నాయకుల వరకు మార్గనిర్దేశం చేసిన ఇంగిలాల రామచంద్రరావుకు విప్లవ అభినందనలు తెలుపుతున్నామన్నారు. అనంతరం తిరుపతి ఏడీపీఎస్ అధ్యక్షులు గోపాల్ మాట్లాడుతూ 1995లో మాస్టర్ ఇంగిలాల రామచంద్రరావు స్థాపించిన అంబేద్కర్ ధర్మ పోరాట సమితి దినదిన ప్రవర్ధమానమై 30 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ హిందువుగా పుట్టాను, హిందువుగా మరణించనని నాగ్పూర్లో 5 లక్షల మందితో బౌద్ధమతం స్వీకరించారన్నారు. 1995లో ఏర్పడిన ఏడీపీఎస్ ఇంగిలాల ఆధ్వర్యంలో 18,000 మంది బౌద్ధమతాన్ని స్వీకరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏడీపీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరులో అంబేద్కర్ భవన్ నందు 30 సంవత్సరాల అంబేద్కర్ ధర్మ పోరాట సమితి వసంతాలను పురస్కరించుకొని అంబేద్కర్ 30వ వసంతాల సందర్భంగా భారతదేశ విముక్తి తత్వవేత్త, ఆధునిక భారతదేశ బుద్ధుడు, ప్రపంచ పీడిత ప్రజల విముక్తి సిద్ధాంత ప్రదాత అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన తత్వశాస్త్రాన్ని మెదడుకి ఎక్కించుకొని అంబేద్కర్ అందించిన రాజకీయ సిద్ధాంతాన్ని గుండెల్లో పెట్టుకొని అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని రక్తంలో నింపుకొని అంబేద్కరిజాన్ని ఆచరిస్తే ప్రపంచ పీడిత ప్రజలకు అందుబాటులో భాగమైన భారతదేశ పీడిత ప్రజల విముక్తి చెందగలరు. స్పష్టమైన ఈ అవగాహనతో 3 దశాబ్దాలుగా నిర్వహిస్తున్న సాంస్కృతిక విప్లవోద్యమ సంస్థ అంబేద్కర్ ధర్మ పోరాట సమితి ఏడీపీఎస్. అంబేద్కరిజాన్ని శిరోధార్యంగా దాల్చిన మేము ఏడీపీఎస్గా సంఘటితమై గత 30 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీలకు చెందిన ప్రజలు మెదడులో పంపడానికి కృషి చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏడీపీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచ్ పేరుతో ఇచ్చిన వాల్యూమ్ల మీద అధ్యయన తరగతులు నిర్వహిస్తున్నాం. వీటిని ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ, రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన నగరాల్లోనూ నిర్వహిస్తున్నాం. పేరు గోపాల్, తిరుపతి జిల్లా అంబేద్కర్ ధర్మ పోరాట సమితి అధ్యక్షుల్ని. అయితే అంబేద్కర్ ధర్మ పోరాట సమితి 1995లో మాస్టర్ జ్ఞానబోధ ఇంగిలాల రామచంద్రన్న గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. పూర్వం అశోక చక్రవర్తి కాలంలో బౌద్ధం విస్తారంగా భారతదేశంలో ఉండింది. అది 1000 సంవత్సరాల పాటు భారతదేశంలో బౌద్ధం ప్రధాన మతంగా కూడా ఉండింది. ఆ రోజుల్లో మనుషుల మధ్య సమానత్వం ఉండింది. మనుషులందరూ సమాన విలువలతో జీవించేవాళ్ళు. ఆ తర్వాత అశోక్ చక్రవర్తి కాలం తర్వాత 1935లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను హిందువుగా పుట్టాను, హిందువుగా మరణించను, పుట్టడం నా చేతుల్లో లేదు కనుక అని చెప్పి ఒక వాయిస్ని భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతోన్మాద శక్తులకి ఇచ్చి తర్వాత 21 సంవత్సరాల పాటు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మత గ్రంథాలను అధ్యయనం చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956 అక్టోబర్ 14న 5 లక్షల మందితో బౌద్ధం తీసుకోవడం నాగపూర్ కేంద్రంగా జరిగింది. అయితే భారతదేశంలో అంబేద్కర్ గారు అక్టోబర్ 14న 1956లో బౌద్ధం స్వీకరించడం, 5 లక్షల మందికి బౌద్ధం ఇవ్వడం జరిగింది. డిసెంబర్లో ఆయన మహాపరినిర్వాణం చెందారు. లేకుండా ఉంటే ఈ భారతదేశంలో బుద్ధుడి తర్వాత, అశోక్ చక్రవర్తి తర్వాత ఈ భారతదేశం మొత్తం కూడా బౌద్ధ భారతంగా మారేది. మళ్ళీ ఇంకొక 1000 సంవత్సరాల పాటు ఈ భారతదేశంలో బౌద్ధమే ప్రధాన మతంగా కూడా నిలబడి ఉండేది. కాబట్టి ఆ స్థితిని అంబేద్కర్ గారి తర్వాత కొనసాగించలేకపోయింది భారతదేశంలో ఉన్నటువంటి మేధావర్గం. 1995లో ఏర్పడినటువంటి అంబేద్కర్ ధర్మ పోరాట సమితి, మాస్టర్ ఇంగిలాల రామచంద్రన్న గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి అంబేద్కర్ ధర్మ పోరాట సమితి 30 సంవత్సరాలకు గాను 18,000 మందికి ఏడీపీఎస్ ఆధ్వర్యంలో అనేక మంది బంతేజీలను పిలిచి ఏడీపీఎస్ ఆధ్వర్యంలో జ్ఞానబోధ ఇంగిలాల రామచంద్రన్న అధ్యక్షతన బౌద్ధం ఇవ్వడం, వాళ్ళని హిందూ మత కుల నరకం నుండి విముక్తి చెందించడం జరిగింది. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తర్వాత అంత విస్తారమైనటువంటి బౌద్ధాన్ని ఇచ్చినటువంటి ఘనత భారతదేశంలో అంబేద్కర్ ధర్మ పోరాట సమితికి మాత్రమే దక్కింది. అది జ్ఞానబోధ ఇంగిలాల రామచంద్రన్న గారి అధ్యక్షతకే దక్కిందని కూడా చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం మిత్రులారా. అందులో భాగంగానే 30వ సంవత్సరం అయినటువంటి ఈరోజు కూడా అనేక మందిని బౌద్ధ దీక్షలో ఇచ్చి మధ్యాహ్నం నుంచి జరిగే బౌద్ధ
అంటే 30 వసంతాల సభను కూడా జయప్రదం చేయడానికి ఇక్కడ వందలాది మంది జనాలు అనేక మారుమూల ప్రాంతాల నుంచి పట్టణాల నుంచి విచ్చేస్తున్నారు. అందులో భాగంగా మీ అందరికీ మేము తెలియజేయదలుచుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ ప్రెస్ మీట్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ధర్మ పోరాట సమితిలో చేరండి. మీ బానిస సంఖ్యలను మీరే తెంచుకోండి. కుల నరకం నుండి మత బానిసత్వం నుంచి స్వేచ్ఛాజీవులుగా మారి మానవీయ విలువలతో మనుషులుగా బతకడానికి ఏడీపీఎస్లో చేరాలని కూడా ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ జైభీములు తెలియజేస్తున్నాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్ మెన్ కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.